తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుల్లో ఒకరు. నిర్మాత అంటే కేవలం సినిమాకు డబ్బులు పెట్టేవారు కాదు, కళలను నిర్మించే శిల్పి అని నిరూపించిన వ్యక్తి. ఒక్క తెలుగు భాషకే పరిమితం కాకుండా భారతదేశంలోని ఎన్నో భాషల్లో సినిమాలు నిర్మించి గిన్నీస్ రికార్డు సాధించి మూవీ మొఘల్ అని పేరుగాంచిన ఘనత ఆయనది. అలాంటి మహోన్నత సినీ నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మభూషణ్ పురస్కార గ్రహీత దగ్గుబాటి రామానాయుడు జీవిత విశేషాలను ఈ రోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. 1936 జూన్ 6న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో రామానాయుడు జన్మించారు. ఓ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయనకు చిన్నప్పటి నుంచే కష్టపడి పనిచేయటం అలవాటైంది. వ్యాపార దృక్పథం, నాయకత్వ లక్షణాలు చిన్న వయసులోనే కనిపించేవి. సినిమా రంగంతో ఎలాంటి కుటుంబ సంబంధాలు లేకపోయినా తన ఆసక్తి, పట్టుదల, కృషితో భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. కారంచేడులో నమ్మినబంటు షూటింగ్ లో ఎడ్ల పందెం దృశ్యం చిత్రీకరణ జరిగేటప్పుడు రామానాయుడు ఓ సీన్ లో నటించారు. చాలా హుషారుగా అటు ఇటు తిరుగుతున్న రామానాయుడు సినిమా వాళ్ల దృష్టిని ఆకర్షించారు. యూనిట్ తిరిగి వెళ్తున్నప్పుడు మీరు సినిమాల్లోకి ఎందుకు రాకూడదు అని అక్కినేని అడిగితే ఊరు వ్యవసాయం తప్పించి మరో ఆలోచన లేదని బదిలిచ్చారు. ఇష్టం లేకున్నా రైసు మిల్లు వ్యాపారం మొదలుపెట్టాడు. ఓ రోజు హఠాత్తుగా సేల్స్ ట్యాక్స్ అధికారులు వచ్చి బిల్లులు రాయడం లేదంటూ 2 లక్షల రూపాయల జరిమానా విధించారట. అలా ఆ వ్యాపారం మీద విరక్తి వచ్చేసింది. మిల్లు మూసివేసి ఊరు విడిచి చెన్నపట్నం చేరుకున్నారు. మహాబలిపురం రోడ్డులో పొలం కొన్నారు. కాలక్షేపానికి రోజు తోడల్లుడితో కలిసి ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ కు వెళ్లేవారు. అక్కడే సినిమా వాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అనురాగం చిత్ర నిర్మాతలు భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నామని కబురు పెట్టారు. రామానాయుడు జి రామినీడు దర్శకత్వంలో అనురాగం అనే చిత్రాన్ని నిర్మించి తొలి విజయాన్ని అందుకున్నారు. తన పెద్ద కుమారుడు సురేష్ బాబు పేరును సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభించి 1964లో ఎన్టీఆర్ కథానాయకుడిగా రాముడు భీముడు చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్నారు. 1964లో విడుదలైన రాముడు భీముడు చిత్రంతో సోలో నిర్మాతగా తొలి అడుగు వేశారు. అప్పట్లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ సినిమా విజయం రామానాయుడు గారిలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆ విజయంతోనే తర్వాత భారతదేశంలోనే అగ్రగామి నిర్మాణ సంస్థల్లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు శ్రీకారం చుట్టారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను ప్రారంభించడం సులభం, కానీ దానిని దశాబ్దాల పాటు విజయవంతంగా కొనసాగించడం ఎంతో కష్టం. అయితే రామానాయుడు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వందలాది చిత్రాలు నిర్మించి అనేక మంది దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పించారు. ఈ సంస్థ తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. బహుభాషా చిత్రాల నిర్మాతగా ఎదిగారు. ఆయన కేవలం తెలుగు చిత్రాలకే పరిమితం కాలేదు. హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, ఒడియా, అస్సామీ వంటి అనేక భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించారు. భాషలు వేరు అయినా ప్రేక్షకుల అభిరుచి ఒకటేనని ఆయన నమ్మకం. అందుకే భారతీయ సినీ రంగంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. రామానాయుడిని ప్రత్యేకంగా నిలబెట్టిన అంశం అనేక భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మించి గిన్నీస్ ప్రపంచ రికార్డులో స్థానం పొందడం. రామానాయుడును ప్రత్యేకంగా నిలబెట్టిన అంశం అనేక భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మించి గిన్నీస్ ప్రపంచ రికార్డులో స్థానం పొందడం. సాధారణంగా ఒక నిర్మాత తన జీవితంలో కొన్ని డజన్ల సినిమాలు నిర్మిస్తే గొప్ప విషయంగా భావిస్తారు. కానీ రామానాయుడు మాత్రం వందల సంఖ్యలో చిత్రాలను నిర్మించారు. ఈ అసాధారణ విజయానికి గుర్తింపుగా ఆయన పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. ప్రపంచంలోని అత్యధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా ఆయన నిలిచారు. ఇది కేవలం వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, తెలుగు సినీ పరిశ్రమకు కూడా దక్కిన అరుదైన గౌరవం. రామానాయుడు వద్ద పనిచేసిన వారు చెప్పే ఒక మాట ఉంది. ఆయన నిర్మాత మాత్రమే కాదు, ఒక గురువు. కొత్త వారిని ప్రోత్సహించడం, యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వటం, కథల ఎంపికలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వటం ఆయన ప్రత్యేక లక్షణాలు. లాభ నష్టాల కంటే మంచి సినిమా ప్రేక్షకులకు అందాలనే దృక్పథంతో పనిచేశారు. నిర్మాతగా ఇది ఆయన ప్రత్యేకత. సినీ రంగంతో పాటు ప్రజాసేవపై కూడా ఆయనకు ఆసక్తి ఉండేది. అందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకొని సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజా ప్రతినిధిగా కూడా పనిచేశారు. అయితే ఆయన ప్రధాన గుర్తింపు మాత్రం ఎప్పటికీ సినీ నిర్మాతగానే నిలిచిపోయింది. రామానాయుడు సేవలకు దేశం అత్యున్నత స్థాయిలో గౌరవం తెలిపింది. 2009లో భారతీయ సినీ రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకు లభించింది. ఇది భారతీయ సినిమాకు ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపు. అలాగే 2012లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఈ అవార్డులన్నీ ఆయన కృషికి లభించిన గొప్ప గౌరవాలు. రామానాయుడు నిర్మించినది కేవలం సినిమాలు మాత్రమే కాదు, ఒక గొప్ప సినీ వారసత్వాన్ని కూడా నిర్మించారు. ఆయన కుమారుడు సురేష్ బాబు ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారు. మనందరికీ సుపరిచితమైన హీరో వెంకటేష్ ఆయన కుమారుడే. అలాగే పానిని
ఇండియా స్టార్ రానా దగ్గుపాటి కూడా రామానాయుడు మనవడే. ఈ కుటుంబం నేటికి తెలుగు సినీ పరిశ్రమలో విశిష్ట స్థానం కలిగి ఉంది. ఇక ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం రామానాయుడు ప్రత్యేకత. సాధారణ జీవనం, అందరితో ఆప్యాయంగా మాట్లాడే స్వభావం, కష్టపడి పనిచేసే తత్వం ఆయనను అందరికీ చేరువ చేసింది. అందుకే సినీ పరిశ్రమలో ఆయనను ఎంతో గౌరవంతో గుర్తు చేసుకుంటారు. ఒక చిన్న గ్రామం నుంచి ప్రయాణం ప్రారంభించి భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక స్వర్ణ అధ్యాయం రాసుకున్న మహానుభావుడు దగ్గుబాటి రామానాయుడు. ఆయన నిర్మించిన సినిమాలు మాత్రమే కాదు, ఆయన చూపించిన మార్గం, ఆయన సాధించిన విజయాలు, ఆయన అందించిన ప్రేరణ కూడా తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. అలాంటి మహోన్నత నిర్మాతకు మన కార్యక్రమం ద్వారా నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తోంది.